నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను భానుశ్రీ. ఇక ఈరోజు ఈటెల రాజేందర్ గురించి మాట్లాడుకుంటే ఆయన మీద ఒక ప్రచారం జరుగుతోంది. ఏందయ్యా అంటే ఆయన ఒక సాఫ్ట్ స్పోకెన్ పర్సన్ అని కూడా ప్రచారం జరుగుతోంది. ఆయన గురించి ఏం తెలుసు అని మాట్లాడతారు? ఆయన గురించి తెలియాలంటే ఒక్కసారి చరిత్ర తిరగేయాలి. ఒకసారి గతంలో ఆయన వ్యక్తిత్వం కావచ్చు, ఆయన మాట్లాడే విధానం కావచ్చు, ఆయన ఏ విధంగా పదజాలం వాడతారు అన్నది కూడా తెలుసుకోవాలి. ఒకసారి గతాన్ని తిరిగేసి ఆయన సాఫ్ట్ స్పోకెన్ పర్సనా మరి ఏందన్నది కూడా ఒకసారి ఆలోచన చేయాలి. ఈటెల రాజేందర్ గురించి మాట్లాడుకుంటే మల్కాజ్గిరి నుంచి చూస్తే గనక భూ కబ్జాల విషయంలో కూడా కొట్లాడిర్రు. భూ కబ్జాల విషయంలో కూడా ఆ రోజు మల్కాజ్గిరిలో చేయి కూడా చేసుకున్నారు ఆయన. అంటే ఒక సందర్భాన్ని బట్టి సందర్భాన్ని బట్టి ఆయన వ్యూహాత్మకంగా వ్యవహరిస్తారే తప్ప ఏ రోజు కూడా బూతులు మాట్లాడరు, తిట్టరు. అది అందరికీ తెలిసినటువంటి విషయమే. అందుకే ఈ రోజు ఆయన్ని తెలంగాణ ప్రజలు ఇంతగా ఆదరిస్తున్నారు, అభిమానిస్తున్నారు. ఆయన మీద ఇంత గౌరవం ఉంది అంటే కారణం ఆయన సందర్భాన్ని బట్టి వ్యూహాత్మకంగా వెళ్తారే తప్ప ఎప్పుడు కూడా అగ్రెసివ్ అవ్వరు. అగ్రెసివ్ అయ్యేటువంటి మనిషి కాదు ఆయన. అందుకే ఈరోజు తెలంగాణ ప్రజలు ఆయన అభిమానిస్తున్నారు. ఇంకో విషయం మాట్లాడుకుంటే అసలు తెలంగాణ ప్రజలకి ఇలాంటివి నచ్చవు. అగ్రెసివ్ అయినా అట్లాంటి వాళ్ళు నచ్చరు తెలంగాణ ప్రజలకి. ఈరోజు అది యాక్సెప్ట్ చేయడానికి సిద్ధంగా లేరు తెలంగాణ ప్రజలు. అందుకు ఆయన ఒక వ్యూహాత్మకంగా వెళ్తారు. ఎప్పుడు కూడా బూతులు మాట్లాడినటువంటి సందర్భం చూసామా మనం? ఎప్పుడైనా ఆయన అగ్రెసివ్ అయినటువంటి సందర్భాలు ఉన్నాయా మనకి? ఎప్పుడు కూడా వ్యక్తిగతంగా ఎవరిని కూడా దూషించరు ఆయన అసెంబ్లీలో గతంలో చూసుకున్నట్టయితే ఒక్కసారి తిరగేస్తే అసెంబ్లీలో ఆయన ఒక్కసారి గలం నోరు విప్పి మాట్లాడితే ఒక్కో మాట ఒక్కో తూటాలా కూడా పనిచేస్తుంది, మనందరికీ తెలుసు. అందుకే ఆయన ఏ పని చేసినా కూడా సందర్భాన్ని బట్టి వ్యూహాత్మకంగా వ్యవహరిస్తారనే ఆలోచన కూడా ఈరోజు ప్రజల్లో ఉంది. అందుకే ఆయన అంత గౌరవం ఉంది. అందుకే ఆయన మీద అంత ప్రేమను పెంచుకున్నారు తెలంగాణ ప్రజలు. ఆయన కోపం వస్తే ఎట్లుంటుందో కూడా మనకు తెలుసు. ఆయన కోపం వచ్చినప్పుడు మల్కాజ్గిరి ఇన్సిడెంట్ తీసుకోవచ్చు. ఇక ఆయనకు ప్రేమ ఉన్నప్పుడు ఆయన చేసినటువంటి సర్వీసులు తీసుకోవచ్చు. ఆయన చేసినప్పుడు ఆయన ప్రేమ ఎట్లుంటుందని కూడా మనందరికి తెలుసు, కోపం ఎట్లుంటుందో కూడా తెలుసు. చాలా ఇన్సిడెంట్స్ ఉన్నాయి. కోపం వస్తే మల్కాజ్గిరి ఇన్సిడెంట్ గురించి తెలుసు మనకి. ప్రేమ ఉన్నప్పుడు ఆయన చేసినటువంటి సర్వీసులు కూడా చూసినాం. అందుకే కదా హుజూరాబాద్ ఎన్నికలు కూడా ఏ విధంగా వ్యూహాత్మకంగా రచించారన్నది కూడా మనకు తెలుస్తోంది. ఒక టైము సందర్భాన్ని బట్టి కూడా ఆయన పార్టీని ఎట్లా బలోపేతం చేసుకోవాలి, పార్టీని ఎట్లా తీసుకెళ్లాలన్న దాని మీద కూడా మనం హుజూరాబాద్ ఎన్నికలు కూడా ఒక నిదర్శనం అని చెప్పొచ్చు. మరి ఆయన సాఫ్ట్ స్పోకెన్ పర్సన్ అని కూడా ఈరోజు ప్రచారం చేస్తున్నారు. మరి ఇవన్నీ తెలుసుకొని ఇట్లాంటి ప్రచారాలు చేయాలి. ఇక ఇవన్నీ చూసుకుంటే వ్యూహాత్మకంగా వ్యవహరించే వ్యక్తి ఎవరైనా ఉన్నారా అంటే అది కేవలం ఈటెల రాజేందర్ గారని ఈరోజు మనం చెప్పుకోవచ్చు. ఇక ఎప్పుడు కూడా ఆయన పరుష పదజాలం వాడరు, ఎప్పుడు కూడా ఎవరిని దూషించరు, బూతులు మాట్లాడరు. కానీ ఎప్పుడు కూడా ఆయన వ్యూహాత్మకంగా వ్యవహరించడంతో పాటు పదునుగా చాలా చురుగ్గా మాట్లాడతారు ఆయన ఎక్కడ గొంతు విప్పి మాట్లాడినా కూడా తెలంగాణ ప్రజల కోసమే తప్ప ఆయన వ్యక్తిగతంగా ఎప్పుడు కూడా ఎవరిని ఒక్క మాట అన్న దాఖలాలు కూడా ఈరోజు లేవు. ఆయన ఎప్పుడు కూడా వ్యక్తిగతంగా బోరు, ఏది ఉన్నా తెలంగాణ ప్రజల కోసం సబ్జెక్టు మాట్లాడతారు అంతే తప్ప ఎప్పుడు కూడా బూతులు మాట్లాడి తిట్టి ఏదో అందరిలా నేను వ్యవహరించాలని కూడా ఆయన ఎప్పుడు కూడా అనుకోలేదు. అందుకే ఈరోజు తెలంగాణ ప్రజలు ఆయన్ని ఏ విధంగా ఆదరిస్తున్నారో కూడా మనందరం చూస్తున్నాం. ఇప్పుడు మనం చూసుకుంటే వ్యక్తిగతంగా మాట్లాడేటోళ్ళని గురించి ఒక్కసారి మనం మాట్లాడుకుంటే కేసీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, కేటీఆర్ కావచ్చు, బండి సంజయ్ కావచ్చు, ఇట్లా చెప్పుకుంటూ పోతే వ్యక్తిగతంగా మాట్లాడే వాళ్ళు ఉన్నారు. కానీ ఆయన ఎప్పుడు కూడా వ్యక్తిగతంగా పోరు. వ్యక్తిగతంగా పోయి మాట్లాడిన దాఖలాలు ఈ రోజు వరకు ఒక్కటంటే ఒక్కటి లేదు. ఈ రకంగా ఎప్పుడు కూడా వ్యక్తిగతంగా పోకుండా అంటే ఆ క్రాస్ ఆయన బార్డర్ ఏదైతే ఉంటుందో దాటకుండా ఒక లిమిట్ పెట్టుకొని ఆ లిమిట్లో వెళ్ళేటువంటి కొద్దిమంది పొలిటికల్ లీడర్స్లో ఆయన ఒకరని చెప్పొచ్చు మనం. ఈ రకంగా ఎలాంటి దూషణలు చేయకుండా కూడా ఒక లిమిట్ పెట్టుకొని ఆ లిమిట్ క్రాస్ అవ్వకుండా ఈరోజు అతి కొద్ది మంది పొలిటికల్ లీడర్స్ ఎవరైతే కొనసాగుతున్నారో వాళ్ళల్లో ఒకరు ఈటెల రాజేందర్ అని మనం ఈరోజు చెప్పాలి. పాయింట్ మనం మాట్లాడుకుంటే ఆ రోజు రాజశేఖర్ రెడ్డి మొహం ఎక్కడ పెట్టుకుంటావు, నీ తలకాయ ఎక్కడ పెట్టుకుంటావు అని అన్నప్పుడు కూడా ఎప్పుడు కూడా నోరు అంటే ఆయనకు వచ్చినటువంటి కోపాన్ని కూడా దిగమింగారే తప్ప అంటే తెలంగాణ ప్రజల కోసం తెలంగాణ అంశాన్నే మాట్లాడారే తప్ప అలా ఏనాడు కూడా వ్యక్తిగతంగా పోకుండా తెలంగాణ ప్రజల కోసమే నిలబడ్డ వ్యక్తి ఎవరన్నా ఉన్నారా అంటే అది కూడా ఈటెల రాజేందర్ అని మనం చెప్పుకోవచ్చు. అట్లా ఇప్పటి వరకు కూడా వ్యక్తిగతంగా మాట్లాడిన వాళ్ళు ఈరోజు అట్లా మాట్లాడిన వాళ్ళందరూ కూడా భూమి మీద లేకుండా పోయారు. అందుకే ఈయన ఎప్పుడు కూడా వ్యక్తిగతంగా పోరు, ఎవరిని దూషించరు, బూతులు మాట్లాడరు. కానీ ఏదున్నా చురుగ్గా పదునుగా మాట్లాడతారు, పదునుగా వ్యాఖ్యానిస్తారు. ఆయన
పరుష పదాజాలం వాడకుండా పదునుగా మాట్లాడి అందరినీ మెప్పించి ఒప్పించగల సమర్థుడు ఈటెల రాజేందర్ అని చెప్పాలి. ఇక ఇంకో విషయం మనం మాట్లాడుకుంటే ఆయన ఏదైతే ప్రజల కోసం ముందుకొచ్చి నిలబడ్డ వ్యక్తిగా కొన్ని అంశాలు కూడా మనం మాట్లాడుకోవాలి. ఏదైతే హైడ్రా గురించి మాట్లాడినప్పుడు కానీ, ఇట్లా మూసి మీద కూడా కొట్లాడినప్పుడు కావచ్చు, మూసి గురించి పోరాడినప్పుడు కావచ్చు, అదేవిధంగా భూ కబ్జాల విషయంలో కూడా అయితే భూముల మీద కూడా ఆయన దగ్గరకు వచ్చినటువంటి వాళ్ళ కోసం కూడా ఆయన ఎంతోగానో పోరాడి తెలంగాణ ప్రజల కోసం గలం విప్పి ప్రభుత్వంతో కొట్లాడి మరీ తీసుకొస్తారు. ఆయన ఏదున్నా సాధించుకొస్తారు. అవన్నీ కూడా మనం ఇలాంటి అంశాలు ఎన్నో ఉన్నాయి. ఈటెల రాజేందర్ గురించి మాట్లాడాలంటే చాలా అంశాలే ఉన్నాయని చెప్పాలి. ఇట్లాంటివి ఆయన ఎప్పుడు కూడా గట్టిగా మాట్లాడి ప్రభుత్వంతో కొట్లాడితేరే తప్ప ఏ రోజు కూడా బూతులు తిట్టి దూషణలు చేసేటువంటి మనిషి కాదాయన. సో ఇట్లా ఆయన సబ్జెక్టు మాట్లాడి ప్రభుత్వంతో గట్టిగా గొంతు విప్పి మరి కొట్లాడతారు కాబట్టే ఈరోజు ఆయన్ని అర్థం చేసుకొని ఇరు ప్రతిపక్షాలు కూడా ఆయన బాటలో నడవడానికి కూడా సిద్ధమైనవి. ఎందుకు? ఆయన వ్యక్తిగతంగా పోరు, సబ్జెక్ట్ మాట్లాడే మనిషి, తెలంగాణలో కొట్లాడే మనిషి, ప్రభుత్వాన్ని నిలదీసే మనిషి, ప్రజల పక్షాన నిలబడే మనిషి. కాబట్టి ఈరోజు ఈటెల రాజేందర్ గారిని తెలంగాణ ప్రజలు ఇంతలా ఆదరిస్తున్నారు, అభిమానిస్తున్నారు. ఎందుకు? ఆయన ఈ రకంగా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తారు కాబట్టే ఆయన ఈరోజు ఈ పొజిషన్లో ఉన్నారని చెప్పాలి. ఆయనకు అధ్యక్షతన పదవి కూడా ఎందుకు ఇవ్వబోతున్నారు? తెలంగాణ ఒక బీసీ ముద్దుబిడ్డ అనే కాదు, అదేవిధంగా తెలంగాణ ప్రజల కోసం ముందంజలో నిలబడి కొట్లాడే మనిషి గనక ప్రతి ఒక్క దాంట్లో కూడా అన్ని సందర్భాల్లో కూడా ముందుంటారు కాబట్టే ఈరోజు ఆయన్ని ప్రతి ఒక్కరు కూడా ఎన్నుకుంటున్నారు. ఆయనే కావాలి అని అడుగుతున్నారు. అది ఈటెల రాజేందర్ సామర్థ్యం అని చెప్పొచ్చు. ఇక ప్రతి అంశాన్ని ముందుకు తీసుకెళ్ళి ప్రతి విషయంలోనూ కూడా ముందుండి మాట్లాడి అందరినీ కూడా ఒప్పించగలిగేటువంటి సమర్థుడు, అదేవిధంగా ఒక దిట్ట. అందుకే ఈటెల రాజేందర్ గారు ఈరోజు సాఫ్ట్ స్పోకెన్ అన్న మాట కాదు, ఆయన ఒక్క మాట మాట్లాడితే ఒక్కో తూటలా కూడా పేలుతుంది ఈరోజు. అందుకే ఆయన బాటలో కూడా ప్రతి ఒక్కరూ నడవడానికి ఈరోజు సిద్ధమవుతున్నారు.